ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన దిద్దిన కుంకుమ, కట్టిన తాళి ఉందన్న తృప్తితో ఈనాటి వరకు బతికేశాను స్వామి. ఈరోజు అపూర్వ అవి కూడా లేకుండా చెయ్యాలని చూసింది. నిజంగా అదే జరుగుంటే ఇప్పటికే నేను చచ్చిపోయేదాన్ని స్వామి. నేను చచ్చిపోతే నా పిల్లల ఆలన పాలన చూసుకోవడానికి ఇంకెవరున్నారు స్వామి? ఆఖరి నిమిషంలో భూమిని పంపించి నన్ను రక్షించావు స్వామి. నీ మేలు నేనెప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ మర్చిపోను. ఏంటమ్మా? వేళ కాని వేళలో అంత దీక్షగా దండం పెట్టుకుంటున్నావేంటమ్మా? నిజంగా దేవుడు ఉన్నాడనా? అయ్యో, అలా మాట్లాడుకున్నానా? దేవుడే లేకపోతే ఈ చరాచర సృష్టి ఎక్కడుంది? సృష్టి దానంతటదే పుట్టిందని సైన్స్ చెప్పింది. పోనీ నువ్వన్నట్టుగానే దేవుడున్నాడు అనుకుందాం. మనల్ని నడి రోడ్డు మీద మీ ఆయన వదిలేసినప్పుడు అడ్డుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మనం నానా రకాలుగా కష్టాలు పడుతుంటే ఆదుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏడకొత్తనా నీలాంటి ఆడితే నా ఇంట్లో ఉంటాకిలేదు. లోపల నా వస్తువులున్నాయి, అవి తీసుకువెళ్ళిపోతాను. నిన్ను లోకం నిందిస్తుంటే తప్పుగా నిందిస్తున్నారని చెప్పడానికి ఆయన నోరు పడిపోయిందా? ఏ భూమి బ్రతకాలని నేను కూడా దేవుణ్ణి తాత్కాలికంగా నమ్మానో అదే భూమి బ్రతికి నా గుండెల మీద తంతుంటే ఎందుకు అడ్డుకోలేదు చెప్పమ్మా? అలాంటి రాక్షసిని ప్రేమించొద్దని నాకెందుకు చెప్పలేదు? అలాంటి దుర్మార్గురాల్ని చాలు. ఇక భూమిని ఏమనొద్దు. జరిగిన ఒక కార్యం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అది తెలుసుకునేంత వరకు మనం ఎవ్వరిని నిందించకూడదు. అమ్మా, నువ్వింకా భూమిని సపోర్ట్ చేస్తున్నావా? అసలేం జరిగిందో తెలుసా అన్నయ్య? ఏం జరిగింది? నేను అడుగుతున్నాను కదా, ఏం జరిగింది? అదేరా, ఇలా ఎల్లరికం కండిషన్ ఎందుకు పెట్టావని ఫోన్ చేసి భూమిని అడిగితే ఏం చెప్పలేక ఏడ్చిందిరా. దాన్ని బట్టి పెళ్ళాపడానికి
వేరే ఏదో కారణం ఉందనిపిస్తోంది నాకు. ఇంకా నయం, ఆ భూమి వేరే కారణం ఉందని చెప్పలేదు. తన దగ్గర కారణాలుండవమ్మా, కథలుంటాయి. తనొక మంచి రచయిత. ఏ కథతో ఎవరిని ఎలా అట్రాక్ట్ చేయాలో తనకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదమ్మా, ఇంకెవ్వరికీ తెలీదు. ఇంకా ఏడుపంటావా? అదంతా నటన. తనొక మంచి నటి కూడా. తన కథకి, నటన కళకి మనం పడిపోకూడదు. భూమితో సహా మనకి ఎవ్వరూ లేరమ్మా. మన ముగ్గురమే ఒకరికి ఒకరుగా ఉన్నాం. అది నీకు తెలిస్తే చాలమ్మా, నీకు తెలిస్తే చాలు. హలో హలో, నమస్తే సార్. నేను లక్డీ కపుల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్. నమస్తే ఎస్ఐ గారు. ఏంటి, మీ స్టేషన్కి ఏదైనా చందా కోసం ఫోన్ చేశారా? అయ్యయ్యో కాదు సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను సార్. చెప్పండి. 20 ఏళ్ల క్రితం మీ ఫస్ట్ వైఫ్ శోభాచంద్ర గారు చనిపోయారు కదండి. అవును, 20 ఏళ్ల క్రితం నా శోభ ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఎప్పుడో జరిగిపోయిన గతం అది. దాని గురించి ఇప్పుడు మీరేం చెప్తారు? అదిగాక అది మీ స్టేషన్ పరిధిలోని కేసు కూడా కాదు. ఆ షార్ట్ సర్క్యూట్ ఎలా అయింది, దానికి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి లాంటి వివరాలు చెప్తారా? అలాంటి వివరాలు వినే ఇంట్రెస్ట్ నాకు లేదు. నా శోభ దూరం అయిపోయాక అలాంటి వివరాలు తెలుసుకొని నేనేం చేస్తాను? సార్ 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 నా పరిధిలో లేని ఫ్యాక్టరీ గురించి నేనెందుకు ఎంక్వైరీ చేస్తాను సార్? నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఇప్పటి వరకు మీరు నేను అనుకుంటున్నట్టు శోభాచంద్ర గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు సార్, ప్రీ ప్లాన్డ్ మర్డర్.